స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. తాకండ్రా బాబు, పోతారు. మంచిగా జరిగింది కదండి ఫంక్షన్. మీ సైడ్ వాళ్ళ ఫంక్షన్ కదా, బాగానే ఉంటుందిలే. సిద్ధు, డాడీ ఇప్పుడు నువ్వు రూమ్లోకి వెళ్ళి ట్యాంక్లో నీళ్ళు అయ్యేదాకా స్నానం చేస్తే అవ్వదు. తొందరగా తినాలి. సిద్ధు, పెట్టు మమ్మీ నాకు కూడా. చాలా ఏం కూర మమ్మీ? నీకు ఇష్టమని చేపల కూర చేసిన. ఎప్పుడు చేపలేనా? చికెన్ చేయొచ్చుగా. సర్లే, ఇక నేను లోపలికి వెళ్ళి తింటా. ఎటు నాన్న తిడతాడ్రా. అరే నీకు ఉత్సాహరా? నువ్వు వచ్చి చెప్పిరా నాకు షుగర్ టెస్ట్. అరే మా ఇల్లున్నాడు పక్కన. ఇప్పుడు ఏంది మేడే ముందు ఫోన్ మాట్లాడద్దా? మాట్లాడితే దేశ రూమ్కి వేస్తారు నా మీద. ఈ టైంలో ఏంటి రిజల్ట్స్ వచ్చినారా పోమా? రిజల్ట్స్? అవునరా బాబు, చూసినావా మరి నీవి నా మార్క్స్? లవడలేసి అస్సలు ఓపెన్ కావట్లేరా బాబు. యాంటీపీస్లో ఏం ఓపెన్ అవుతాయిరా? అబ్బాయిని ఓపెన్ అవుతాయారా? రోబోట్ ల్యాప్టాప్ ఉంది, అవి చూడడానికి వాడతాయి. ఇప్పుడు నా మార్క్స్ చూడడానికి వాడు. ఓపెన్ అయిందారా? అరే నీ పేరు దొంగన కొడుకని తీసేసి షుగర్ అని పెట్టుకుంటా. మీ లవ్వుది ఎక్షన్ తీసి స్వీట్ అని పెట్టుకో. ఫ్రైడ్ రైస్ కూడా తినిపెట్టు స్వీట్గా. బాగానే ఎక్స్ట్రాలు. అయినా ఈ రిజల్ట్స్ ఏందిరా? దయాలు వస్తుంది. ఏమోరా, ఇంకొంచెం బయట ఉంటే మా అచ్చి చిచ్చేటట్టున్నారు ఇప్పిస్తు. తొందర చూడరా బాబు. అరే సైట్ ఓపెన్ అయింది, ఆగు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎత్కెల్ హ్యాకింగ్ టాపర్ కదా నువ్వు. అరే ఆగురా, అసలు ఎంత ఉందో లేదో పోయిన డౌట్లో ఉన్నా. చూడు చూడు. అమ్మయ్య సాయిరామ్. ఏమైందిరా? మ్యాథ్స్ గేమ్ మొత్తం ఎన్ని మార్క్స్ రా బాబు? అది చూడు ఫస్ట్. B3 పోయింది. నిజం చెప్పు. నిజం రా. అమ్మతో నిజమారా? అమ్మతోడు నిజం. అరే నా చూడరా బాబు ఒకసారి. నువ్వు అన్ని పాస్ రా. అమ్మ సాయిరామ్, సప్లీ ఫీజు మిలిగింది. సరేరా, నేను ఒకసారి చూసుకుంటా. నాకు ఒకసారి పేపర్ పంపుతా. సరే ఆగు, పంపుతాను. నేను మొత్తం ఎన్ని మార్క్స్ కట్ చేసిండు వెళ్ళాడు.
పెద్దన్నయ్య పెరగసీని లేడు. అయ్యో లేడా పాపం. ఈ చెప్పేది వినండి, వాళ్ళ చిన్న కొడుక్కి అమెరికాలో జాబ్ వచ్చిందంట. నెలకి 5 లక్షల జీతం అంట. అయితే మన అబ్బాయిలకు కూడా మరి 5 లక్షలు కాకపోయినా నెలకు ఒక 2 లక్షలైనా సంపాదిస్తే బాగుండు కదా. 2 కాదు 20 సంపాదిస్తారు, టైం రావాలంతే. అయినా వాడెవడో కొడుకులతో నా కొడుకులకు పోలికేంది. సార్లే సక్కదా. తాగుతానంటే నేను ఇక్కడే పంపిద్దాం. అసలు ఏం చేద్దాం అనుకున్నావు? ఈ విషయం ఇప్పుడు అమ్మ నాన్నకు తెలిస్తే ఎగ్జామ్ పోతే జీతం పోయినట్టేనా? నేను కూడా 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉన్నా. నేను కూడా నీళ్ళకి కాలేజ్ ఉంటే వదిలేద్దాం అమ్మ నాన్న. అంతేనా ఇక వాళ్ళ పని? నా వల్ల కావట్లేదన్నా, నా వల్ల కావట్లేదు. ఈ ఇంజనీరింగు, ఈ కాలేజు, ఇదేది నా వల్ల కావట్లేదు. దేని గురించి ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ, ఏది ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక టెన్షన్. ఈ సగం జీవితం మొత్తం నా ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే అయిపోతుంది అన్న. మళ్ళీ నేను వేస్ట్ కావడానికి గుర్తు చేయడానికి ఈ ఫెయిల్యూర్ ఒకటి. ఐ థింక్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ టు దిస్ వరల్డ్ అన్న. No one is perfect in this world. Not you, not me. Even the God is born with some imperfections. ఇంకా టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అంటావా? అవి కామన్. అవి లేకపోతే లైఫ్ నథింగ్. అయినా అమ్మ నాన్న గురించి ఆలోచించరా? వాళ్ళ ప్రేమ నాన్న. ప్రేమనా? ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను వాళ్ళ ప్రేమకు పుట్టిన ఒక ప్రాణం అన్నా. అంతేగాని వాళ్ళ ప్రేమ కంటే మనమేం గొప్ప కాదు. అది మనం పుట్టక ముందు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కన్నా నువ్వు నేనే వాళ్ళకి ఇంపార్టెంట్. అర్థమైందా? అర్థమైంది. బాగా సినిమాలు చూస్తున్నాను, అర్థమైంది. సినిమా అంటే జోక్ అయిపోయిందా నీకు? సిద్ధు, వాట్ ఈజ్ సినిమా ఫర్ యూ? సినిమా అంటే లుక్స్, ఫైట్స్, లేకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసే సాఫ్ట్ ఫోన్ అనుకున్నావు? సినిమా అంటే మనిషికి మనిషివి అని గుర్తు చేసే ఒక మీడియం. సినిమా అంటే ఈ సొసైటీలో ఉన్న కుళ్ళు కుతంత్రం నుంచి ఒక చిన్న రిలీఫ్. ఇక్కడైనా ఈ పిచ్చి పిచ్చి వేషాలు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. రీకరెక్షన్ లాంటివి ఏమైనా ట్రై చేస్తావు? అదేం వద్దులే, అప్లై రాసుకుంటా. ఆ పని చేయి. సిగరెట్ ఉందా? కత్తి ఉంది. వరల్డ్ అంటే ఈ ప్రపంచం వేరైతే అది చాలే. అసలు ఈ లవ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్న? నా వరకు అయితే ఎవ్రీ హ్యూమన్ రిలేషన్షిప్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. అది ఫీలింగ్ రా, ఫీలింగ్. నాది అనే ఫీలింగ్. కొంటే రాదు, వస్తే పోదు. మన దేశంలో ప్రతి ఒక్క రోజు 470 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీనికి కారణం ఆధునికత. ఈ ఆధునిక జీవితానికి అలవాటు పడ్డ ఈ రోజుల్లో, తన గురించి తప్ప తన వాళ్ళ గురించి పట్టించుకోవడానికి సమయం లేని ఈ రోజుల్లో, తన వాళ్ళు సమస్యలో ఉన్నారు అని తెలుసుకొని తన వాళ్ళకి తోడుగా నిలబడ్డ ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా ఈ చిన్ని చిత్రం అంకితం. ఇట్లు మీ టీం విస్టలెన్సర్స్.